Hello students, welcome to maths class. So now let us start the class. Do these problems. In this the first question is, if a equals to 1 comma 2 comma 3 comma 4 అంటే a అనే సెట్లో 1 2 3 4 అనేటువంటి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ b ఈక్వల్స్ టు 2 కామా 4, దట్ మీన్స్ bలో 2 కామా 4 అనేటువంటి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ c ఈక్వల్స్ టు 1 కామా 2 కామా 3 కామా 4 కామా 7, రైట్. c అనే సెట్లో 1 2 3 4 7 అనేటువంటి ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ f ఈక్వల్స్ టు ఎంటీ సెట్. ఈ సెట్లో ఏమీ లేవు, ఎలిమెంట్స్ ఏవి లేవు కాబట్టి ఇది ఎంటీ సెట్. ఓకే రైట్, ఎఫ్ అనేటువంటిది ఎంటీ సెట్. నౌ వీ హ్యావ్ టు ఫిల్ ద బ్లాంక్స్ విత్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. ఈ సింబల్ని మనం సబ్సెట్ అని అంటాం. నెక్స్ట్ ఈ సింబల్ని నాట్ సబ్సెట్, నాట్ ఏ సబ్సెట్, రైట్. ఈ రెండు సింబల్స్ తోటి మనము ఏదైతే అప్రోప్రియేట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందో ఆ సింబల్ని మనము యూజ్ చేస్తాం, రైట్. సో ఇది సబ్సెట్, నెక్స్ట్ ఇది నాట్ సబ్సెట్. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లంలో మనకు ఏ డాష్ బి అని ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏ డాష్ బి. ఈ డాష్లో సబ్సెట్ అన్నా లేదంటే నాట్ సబ్సెట్ అన్నా రాయాలి. మరి ఏది ఎప్పుడు రాస్తామంటే చూడండి, రైట్. ఓకే నా ఏ డాష్ బి. సో ఏ అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ అనే సెట్లో 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సబ్సెట్ అనేటువంటిది ఎప్పుడు రాస్తామనంటే, సబ్సెట్ అనేటువంటిది ఎప్పుడు రాస్తామంటే క్లియర్గా అర్థం చేసుకోండి. సబ్సెట్ అనేటువంటిది ఎప్పుడు రాస్తామంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు బిలో ఉండాలి. ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు బిలో ఉంటే మనం అప్పుడు ఏ సబ్సెట్ బి అని రాస్తాం, లేకపోతే నాట్ సబ్సెట్ అని రాస్తాం. ఓకే రైట్. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటే ఏ సబ్సెట్ బి అని రాయాలి, లేకపోతే ఏ నాట్ సబ్సెట్ బి అని రాస్తాం. మరి ఇక్కడ చూద్దాం, ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ అని అంటున్నాం. 1 అనేటువంటిది బిలో ఉందా, లేదు. 1 అనేటువంటిది బిలో లేదు, రైట్. 2 ఉంది, నెక్స్ట్ 3 లేదు, ఈ 1 లేదు, అట్లాగే 3 లేదు, నెక్స్ట్ 4 అనేటువంటిది ఉంది, రైట్. అంటే ఏలో ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ మాత్రమే 2 ఉన్న 4 బిలో ఉన్నాయి. ఓకే, అంతేగాని 1 ఉన్న 3 లేవు కాబట్టి ఇప్పుడు మనము ఏ సబ్సెట్ బి అని రాయరాదు. దీన్ని ఏమని రాస్తాం, ఏ నాట్ సబ్సెట్ బి అని రాస్తాం. ఓకే రైట్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తాయి మనకు, ఏ నాట్ సబ్సెట్ బి అని రాయాలి. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఏ నాట్ సబ్సెట్ బి అని రాస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ సి డాష్ ఏ వచ్చింది. సి డాష్ ఏ, ఒకసారి సి సెట్ అబ్జర్వ్ చేద్దాం. సి సెట్ ఇది, ఇది ఏ సెట్. అంటే దీని అర్థం ఏంటిది, సి డాష్ ఏ అంటే సిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ఏలో ఉందా. ఇక్కడ చూడండి 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 4 ఉంది, 7 ఉందా, మరి 7 లేదు. 7 లేదు కాబట్టి ఇక్కడ కూడా సి నాట్ సబ్సెట్ ఏ అని రాస్తాం. సి నాట్ సబ్సెట్ ఏ, సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో లేదు కాబట్టి ఒక్క ఎలిమెంట్ లేకున్నా నాట్ సబ్సెట్, ప్రతి ఎలిమెంట్ ఉండాలి. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ ఏమొచ్చింది మనకు, సి నాట్ సబ్సెట్ ఏ అని రాస్తున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ అబ్జర్వ్ చేద్దాం, బి డాష్ ఏ. బి డాష్ ఏ అని అంటే ఇక్కడ ఏం యూజ్ చేయాలి, మరి బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంటేనేమో బి సబ్సెట్ ఏ అని రాస్తాము, లేదు బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏలో లేకపోతే నాట్ సబ్సెట్ అని రాస్తాం. ఓకే రైట్. మరి చెక్ చేద్దాం, బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఇందులో ఉంది. ఓకే రైట్. 4 ఇందులో ఉంది. ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, బిలో లేవు. సో బిలో ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమని రాస్తాం, బి సబ్సెట్ ఏ అని రాస్తాం. బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది కాబట్టి ఇప్పుడు మనము ఓకే. సో నా నెక్స్ట్ ప్రాబ్లం, బి డాష్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ బి డాష్ సి. ఈ డాష్లో ఏమొస్తాయి మరి, సబ్సెట్ ఆ నాట్ సబ్సెట్ అంటే ఒకసారి చెక్ చేయండి. మరి బి డాష్ సి అని ఉంది కదా, బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏ సిలో ఉన్నాయా లేవో చూద్దాం. బిలో 2 ఇగో 2 ఉంది,
నెక్స్ట్ బిలో 4 ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా 4 ఉంది. సో బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది. అది ఇప్పుడు మనం బి సబ్సెట్ సి అని రాస్తాం, బి సబ్సెట్ సి, రైట్. ఇక్కడ బి సబ్సెట్ సి, ఇక్కడ బి సబ్సెట్ సి. నెక్స్ట్ ఏ డాష్ సి ఉంది, ఏ డాష్ సి అంటే చెక్ చేద్దాం, మళ్ళీ చెక్ చేద్దాం. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉందా, ఏ డాష్ సి అంటే ఏలో 1 ఉంది, ఓకే సిలో ఉంది. 2 ఉంది, 3 సిలో ఉంది, ఏలో ఉన్న 4 సిలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏ సబ్సెట్ సి అని రాయొచ్చు, ఏ సబ్సెట్ సి. ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ చూడండి, సెకండ్ చూడండి, మరి సి డాష్ ఏ అన్నప్పుడు సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ లేదు. దీనికి అబ్జర్వ్ చేయండి ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ సి, ఇది ఏ, ఇవి రెండు అబ్జర్వ్ చేసినప్పుడు ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో ఉంది. ఓకే, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో ఉంది కాబట్టి ఏ సబ్సెట్ సి అని రాస్తాం, రైట్. కానీ సిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో లేదు, సిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో లేదు కాబట్టి సి సబ్సెట్ ఏ అని రాయం, సి నాట్ సబ్సెట్ ఏ అని రాస్తాం. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, అక్కడేమో సి డాష్ ఏ అంటే సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉందా అంటే లేదు కాబట్టి అక్కడ మనము సి నాట్ సబ్సెట్ ఏ అని రాస్తున్నాం. ఇక్కడ మాత్రము ఏ డాష్ సి అన్నప్పుడు ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది కానీ సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో లేదు. కాబట్టి ఇక్కడ మనము ఏ సబ్సెట్ సి అవుతుంది కానీ సి సబ్సెట్ ఏ కాదు, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ లాస్ట్ ఏముంది ఇందులో, 5 డాష్ బి, 5 దీన్ని ఏమని చదువుతాము, 5 అంటే ఎంటీ సెట్. ఇక్కడ 5 డాష్ బి అన్నారు, అంటే ఇది ఎంటీ సెట్ కదా, ఎంటీ సెట్ 5 డాష్ బి అని రాస్తాం. 5 అంటే ఎంటీ సెట్. మరి మనం క్లియర్గా ఫస్టే రాసుకున్నాం, ఈ చాప్టర్ స్టార్టింగ్లోనే రాస్తున్నాం. ఎంటీ సెట్ అనేటువంటి ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది, ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెటే. కాబట్టి ఇక్కడ 5 అంటే ఎంటీ సెట్ కదా, 5 అంటే ఎంటీ సెట్, ఎంటీ సెట్ అనేటువంటి ప్రతి సెట్కి సబ్సెటే అవుతుంది. కాబట్టి ఇక్కడ 5 డాష్ బి అన్నారు కాబట్టి 5 సబ్సెట్ బి అని రాస్తాం. 5 సబ్సెట్ బి మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే 5 సబ్సెట్ ఏ అని కూడా రాయొచ్చు, 5 సబ్సెట్ బి రాయొచ్చు, లేదు 5 సబ్సెట్ సి కూడా రాయొచ్చు. ఎందుకు, ఎంటీ సెట్ అనేటువంటిది ప్రతి సెట్కు సబ్సెటే. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఇందులో ట్రూ ఏది ఫాల్స్ ఏదో చెక్ చేసి రాయండి అంటుంది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ట్రూ ఏది ఫాల్స్ ఏదో రాయాలి. ఇక్కడ చూడండి, ఈ ఎంటీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, బ్రాకెట్స్ మధ్యలో ఏం లేదంటే అది ఎంటీ సెట్. ఓకే, రైట్, ఎంటీ సెట్, రైట్. మరి ఇక్కడ ఏముంది, 5 అంటే కూడా ఎంటీ సెట్. మరి ఇవి రెండు ఈక్వలేనా, ఈ ఎంటీ బ్రాకెట్స్ ఈక్వల్స్ టు 5 అని రాసినాం, అంటే ఇవి రెండు ఈక్వలేనా అంటే రెండు ఈక్వల్. ఇది ఎంటీ సెటే, ఇది ఎంటీ సెటే. ఎంటీ సెట్ను ఎంటీ బ్రాకెట్స్తో రాయొచ్చు, లేదంటే 5 అనే సింబల్తో రాయొచ్చు. కాబట్టి ఎంటీ బ్రాకెట్స్ ఈక్వల్స్ టు 5, ఇది కరెక్టే కాబట్టి ట్రూ అని రాస్తాం, రైట్. నెక్స్ట్ సెకండ్ చూడండి, 5 ఈక్వల్స్ టు 0 ఉంది. మరి ఇక్కడ ఏంటిది, 5 అంటేనేమో ఎంటీ సెట్, 0 అంటే ఇది ఒక నంబర్. మరి ఇవి రెండు ఈక్వల్ కాదు. ఓకే, 5 అంటేనేమో ఎంటీ సెట్, 0 అంటేనేమో ఒక నంబర్. 5 ఈక్వల్స్ టు 0 అంటే ఎంటీ సెట్ ఈక్వల్స్ టు 0 అవుతుందా, కాదు. ఎంటీ సెట్ అంటే ఏం లేకపోతే, 0 కూడా ఉండద్దు, 0 కూడా ఉండకపోతేనే దాన్ని మనము ఎంటీ సెట్ అని అంటాం. కాబట్టి 5 ఈక్వల్స్ టు 0 అంటే అది తప్పు, అది ఫాల్స్, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ దాంట్లో చూడండి, 0 ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0 అని రాసిండు. 0 ఈక్వల్స్ టు, ఇక్కడ బ్రాకెట్స్ మధ్యలో ఏముంది, 0 ఉంది. మరి ఇవి రెండు ఈక్వల్ అయినా అంటే రెండు ఈక్వల్ కాదు. ఈ 0 అంటే ఒక నంబర్, ఇదేంటిది సెట్లో 0 ఉంది, ఇవి రెండు ఈక్వల్ కాదు. ఓకే, రైట్. కాబట్టి ఇది కూడా ఫాల్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ let a equals to 1, 3, 7, 8 and b equals to 2, 4, 7, 9. Find a intersection b. ఇక్కడ రెండు సెట్స్ డిఫైన్ చేసిండు.
ఏ అనే సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఇంటర్సెక్షన్ అంటే రెండు సెట్లలో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ రాయాలి. ఇంటర్సెక్షన్ అంటే రెండు సెట్లలో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ రాయాలి. ఓకే, అట్లా రాస్తే మనకు ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. రైట్, దీనికి ఆన్సర్ చూద్దాం. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇచ్చినటువంటి రెండు సెట్స్ రాస్తున్నాం. సో గివెన్ సెట్స్ ఆర్ ఏ ఈక్వల్స్ టు 1, 3, 7, 8 అండ్ బి ఈక్వల్స్ టు, ఇక్కడ ఈక్వల్స్ టు సింబల్ రాలేదు, ఇది ఈక్వల్స్ టు రాసుకోండి. ఓకే, ఇది క్లియర్. ఇక్కడ చూడండి, ఇది ఈక్వల్స్ టు రాయండి ఇక్కడ మధ్యలో. బి ఈక్వల్స్ టు, ఇది బి ఈక్వల్స్ టు 2, 4, 7, 9. ఓకే రైట్, ఫస్ట్ ఇచ్చినటువంటి రెండు సెట్స్ ఏమేమి ఉన్నాయో అవి రాస్తున్నాయి. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ఇంటర్సెక్షన్ బి కదా, కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏ సెట్ రాయాలి. ఇక్కడ ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంటే సెట్ ఆఫ్ 1, 3, 7, 8. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ సింబల్ రాయాలి, తర్వాత బి సెట్ రాయాలి. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి ఏ అనేటువంటి ప్లేస్లో ఆ సెట్ రాసినాం, నెక్స్ట్ బి ప్లేస్లో బి సెట్ రాసినాం. ఓకే రైట్, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ సెట్ ఇంటర్సెక్షన్ బి సెట్ మొత్తం రాసేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్సెక్షన్ కాబట్టి, ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏమని చెప్పిన నేను, రెండిట్లో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ అంటే ఇందులో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అంటే ఏమేమి వస్తాయి చూద్దాం. ఇక్కడ చూడండి, అంటే ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ సెట్ లోపల ఏమేమి వస్తాయి? సెట్లో ఏమేమి వస్తాయి? 1 ఉందా? ఇక్కడ 1 ఉంది, కానీ ఇందులో ఉందా? లేదు. రైట్, ఇక్కడ 3 ఉంది, ఇందులో ఉందా? లేదు. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఉందా? ఉంది కాబట్టి 7 రాసినాం. నెక్స్ట్ 8 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదు, కాబట్టి రాయం. ఓకే రైట్, 9 ఇక్కడ ఉంది కానీ ఇందులో లేదు. ఓకే రైట్, అంటే ఆన్సర్ ఏమొచ్చింది? సెట్ లోపల 7 మాత్రమే వచ్చింది, సింగిల్టన్ 7. రైట్, ఇది మనకు ఆన్సర్. అంటే ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఓన్లీ రిపీట్ అయినటువంటి నెంబర్స్ మాత్రమే రాస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు 6, 9, 11. ఇది ఏ సెట్. నెక్స్ట్ 5 అంటే ఏంటిది? ఎంటీ సెట్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ఏ యూనియన్ 5. ఫైండ్ ఏ యూనియన్ 5. యూనియన్ అన్నప్పుడు ఏం చేయాలి? ఏలో ఉన్నటువంటి 5లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాయాలి. రెండు సెట్లలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాయాలి. ఒకటే వేళ రిపీట్ అయితే మాత్రం రిపీట్ అయితే ఒకటేసారి రాస్తాం, రిపీట్ చేయకుండా ఒకటేసారి రాస్తాం. ఓకే, అంటే రెండు సెట్లలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాసేయాలి. ఒకవేళ రిపీట్ అయితే మాత్రం ఒకటేసారి రాస్తాము. రైట్, ఇక్కడ చూడండి, గివెన్ సెట్స్ ఆర్ ఏ ఈక్వల్స్ టు 6, 9, 11 అండ్ 5 ఈక్వల్స్ టు ఎంటీ సెట్. నెక్స్ట్ ఏ యూనియన్ 5 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ యూనియన్ 5 ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏ సెట్ రాసినాం, తర్వాత యూనియన్ సింబల్ రాసి, తర్వాత 5 అంటే ఏంటి? ఎంటీ సెట్. రైట్, ఎంటీ సెట్ రాసేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? యూనియన్ అన్నప్పుడు ఈ ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం. ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంటే 6, 9, 11 ఇట్లా రాస్తాం. రాసిన తర్వాత సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి. ఈ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి. మరి ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏమి లేవు కాబట్టి ఆన్సర్ ఇంతే, 6, 9, 11. మరి 6, 9, 11 అని అంటే మళ్ళీ ఏమొచ్చింది మనకు? ఏ సెటే వచ్చింది. కాబట్టి ఇది తీసేసి ఈక్వల్స్ టు ఏ అని రాద్దాం. ఓకే, ఈక్వల్స్ టు ఏ. 6, 9, 11 అంటే మళ్ళీ ఏ సెటే వచ్చింది. సో ఏ యూనియన్ 5 ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత? ఏ. ఏ యూనియన్ 5 ఈక్వల్స్ టు ఏ. ఓకే రైట్, నెక్స్ట్ ప్రాబ్లం, fifth problem. The question is, if A equals to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and B equals to 2, 3, 5, 7, then find A intersection B and show that A intersection B equals to B. Okay right, A intersection B find out చేసి A intersection B equals to B అని ప్రూవ్ చేయాలి మనం. రైట్, ఫస్ట్ ఇచ్చినటువంటి సెట్స్ రాద్దాం. ఇచ్చినటువంటి సెట్స్ గివెన్ సెట్స్ ఆర్ A ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ B ఈక్వల్స్ టు 2, 3, 5, 7. ఇవి ఇచ్చినటువంటి రెండు సెట్స్ రాసినాం. నెక్స్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ B ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ ఇంటర్సెక్షన్ B ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏ సెట్ రాసినాం, సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఇంటర్సెక్షన్ సింబల్ పెట్టేసి నెక్స్ట్ B సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది రెండింటి మధ్యలో ఏముంది? ఇంటర్సెక్షన్ కదా, ఈ రెండింటి మధ్యలో ఇంటర్సెక్షన్ కదా, కాబట్టి ఇంటర్సెక్షన్ అంటే ఏం చేయాలని చెప్పిన, రెండిట్లో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ 1 ఉంది కానీ ఇందులో ఉందా? లేదు, బి సెట్లో లేదు.
ఇక్కడ 2 ఉంది, మరి బి సెట్లో 2 ఉందా? ఉంది. ఉంది కాబట్టి ఏమొస్తుంది? ఫస్ట్ మనకు 2 వస్తుంది. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది, ఇందులో కూడా ఉంది, ఉంది కాబట్టి 3 కూడా వస్తుంది. నెక్స్ట్ 4 రిపీట్ అయిందా? రిపీట్ కాలే. నెక్స్ట్ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది కాబట్టి 5 రాసేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇందులో ఉందా? లేదు, లేదు కాబట్టి 6 రాయం. నెక్స్ట్ 7, ఈ సెట్లో కూడా 7 వచ్చింది కాబట్టి 7 రాస్తున్నాం. నెక్స్ట్ 8 వచ్చిందా? రాలేదు. 9 రిపీట్ అయిందా? రిపీట్ కాలేదు. 10 రిపీట్ అయిందా? రిపీట్ కాలేదు కాబట్టి ఇక్కడికే క్లోజ్ చేసేయాలి 7. రైట్. అంటే ఆన్సర్ ఎంత? 2, 3, 5, 7. 2, 3, 5, 7. మరి ఇది ఏంటిది? బి సెట్. 2, 3, 5, 7 అంటే ఏంటిది? ఇది బి సెట్ కదా. సో ఈక్వల్స్ టు బి అని రాయొచ్చు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ ఆన్సర్ ఏమొచ్చింది? బీనే వచ్చింది. రైట్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఏ బి రెండు సెట్స్ ఇచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు బి అని ప్రూవ్ చేయాలి. ఓకే రైట్. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాము? ఇచ్చినటువంటి సెట్స్ రెండు రాస్తున్నాం. ఏ బి రెండు సెట్స్ ఏమేమి ఉన్నాయో అవి రాయాలి. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ సెట్ మొత్తం రాయాలి, ఇంటర్సెక్షన్ సింబల్ పెట్టేసి బి సెట్ మొత్తం రాసేస్తున్నాం. తర్వాత స్టెప్లో ఏం చేయాలి? రెండిట్లో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. ఇందులో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ ఇక్కడ ఈ రెండిట్లో వచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 2 ఒకటి వచ్చింది, నెక్స్ట్ 3 ఒకటి వచ్చింది, నెక్స్ట్ 5 వచ్చింది, నెక్స్ట్ 7 వచ్చింది. అంటే 2, 3, 5, 7. రైట్. మరి 2, 3, 5, 7 అంటే ఇది ఏంది? ఇక బి సెట్ చూడండి. సో అంటే ఈ సెట్ తీసేసి ఈ ప్లేస్లో బి అని రాయొచ్చు. సో ఈక్వల్స్ టు బి. అంటే ఇది ఏం ఫైండ్ అవుట్ చేసినాం? ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేస్తే లాస్ట్కి ఆన్సర్ బి వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు బి అని రాయొచ్చు. ఓకే రైట్. ఇది మనం ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 4, 5, 6 అండ్ బి ఈక్వల్స్ టు 7, 8 దెన్ షో దట్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ. ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ అని ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తాం? మనము ఇచ్చినటువంటి సెట్స్ తీసుకొని ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత మనము బి యూనియన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ బి సపరేట్గా, బి యూనియన్ ఏ సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి రెండింటికి సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేస్తాం. సేమ్ ఆన్సర్ వస్తే ఓకే ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ అని రాస్తాం. ఒకవేళ రాకపోతే ఏ యూనియన్ బి నాట్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ అని రాస్తాం. ఓకే రైట్. ఆన్సర్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి సెట్స్ రాయాలి. సొల్యూషన్ గివెన్ సెట్స్ ఆర్ ఏ ఈక్వల్స్ టు 4, 5, 6 అండ్ బి ఈక్వల్స్ టు 7, 8. నెక్స్ట్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అని రాసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాయాలంటే 4, 5, 6 రాసినాం. ఓకే రైట్. నెక్స్ట్ యూనియన్ రాయాలి. యూనియన్ అని రాసి ఇప్పుడు బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 7, 8 రాయాలి. 7, 8. తర్వాత స్టెప్లో ఏం చేస్తాము? ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి 4, 5, 6 మొత్తం రాయాలి, 7, 8 సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా మొత్తం రాసేయాలి. అంటే యూనియన్ అన్నప్పుడు ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాసేస్తాం. ఓకే రైట్. ఇక ఏ యూనియన్ బి అంటే ఫస్ట్ ఏ సెట్ రాసినాం, యూనియన్ అని రాసి తర్వాత బి సెట్ రాసినాం. ఇప్పుడు ఏం చేయాలి? సెట్ లోపల ఫస్ట్ ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 4, 5, 6 మొత్తం రాసినాం. తర్వాత బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం రాసేస్తాం. ఓకే రైట్. అంటే 4, 5, 6, 7, 8. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏ యూనియన్ బి అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నటువంటి బి యూనియన్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్ సైడ్ ఉన్నటువంటి బి యూనియన్ ఏ. ఇక్కడ చూడండి, బి యూనియన్ ఏ ఈక్వల్స్ టు ఫస్ట్ బి సెట్ రాయాలి, యూనియన్ పెట్టేసి తర్వాత ఏ సెట్ రాయాలి. బి యూనియన్ ఏ అంటే ఫస్ట్ బి సెట్ తర్వాత యూనియన్ పెట్టేసి ఏ సెట్ రాయాలి. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తాయి మరి? సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈ ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాయాలి. 7, 8 రాసినాం. తర్వాత ఏం చేయాలి? సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాయాలి యూనియన్ కాబట్టి 4, 5, 6. ఓకే రైట్. ఇది ఆన్సర్. దీన్నే మనం ఆర్డర్లో రాస్తే ఏం రాయొచ్చు? ఫస్ట్ 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8. దీన్నే మనము ఆర్డర్లో రాసినాము. ఓకే రైట్. సో ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ అంటే మధ్యలో మనం ఒక స్టెప్ మిస్ చేసేసినాం. ఇందులో స్టెప్ మిస్ చేసినాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది? దీని తర్వాత స్టెప్లో మనకు ఫస్ట్ 7, 8 మొత్తం రాసి తర్వాత సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాస్తాయి. యూనియన్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, యూనియన్ అంటే రెండు సెట్లలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ మొత్తం కలిపి రాసేస్తాం. మొత్తం రాసేయాలి. ఫస్ట్ సెట్లో ఎలిమెంట్స్ మొత్తం రాసిన తర్వాత సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాయాలి. ఒకవేళ రిపీట్ అయితే ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్లో రెండిట్లో వచ్చినటువంటి నెంబర్ ఉంటే ఒకటేసారి రాయాలి, దాన్ని 2 సార్లు రాయద్దు మళ్ళీ.
ఓకే రైట్. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఏ యూనియన్ బికి ఆన్సర్, ఇది బి యూనియన్ ఏకి ఆన్సర్. రెండింటికి ఆన్సర్ సేమ్ వచ్చినాయి కాబట్టి సో ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ అని రాయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అండ్ బి ఈక్వల్స్ టు 4 5 6 7 దెన్ ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఆర్ దే ఈక్వల్. సో ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత అవి రెండు ఈక్వల్ అవుతాయా కాదా అనేటువంటిది ప్రూవ్ చేయాలి. అంటే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు బి మైనస్ ఏ అవుతుందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. సో ఫస్ట్ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. అందుకోసం ఇచ్చినటువంటి సెట్స్ తీసుకుందాం. సొల్యూషన్ given sets are a equals to 1 2 3 4 5 and b equals to 4 5 6 7. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఇక్కడ ఇది బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సెట్ అయిపోయింది కదా, సెట్ అయిపోయింది కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేస్తాం ఇట్లా. ఓకే కర్లీ బ్రాకెట్స్ తీసుకొని బ్రాకెట్స్ క్లోజ్ చేసేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ మైనస్ బి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాసేయాలి, తర్వాత మైనస్ పెట్టేసి బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాసేస్తాం. ఓకే అదే చేస్తున్నాం ఇక్కడ చూడండి. సో ఏ మైనస్ బి అంటే ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసినాం, మైనస్ పెట్టేసి ఇక బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాసేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటి, జనరల్ మీనింగ్ ఏలో నుంచి బిని తీసేయాలి. ఏలో నుంచి బిని తీసేసి ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమేమి మిగిలిపోయినాయో ఆ మిగిలిపోయినటువంటి ఎలిమెంట్స్ రాయాలి. ఏలో నుంచి బి సెట్ని తీసేయాలి అంటే చూడండి ఇక్కడ. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి అంటే 1 2 3 4 5 మైనస్ 4 5 6 7. సో ఇక్కడ బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏలో వచ్చిందా అంటే ఏలో నుంచి బి మొత్తాన్ని తీసేయాలి. అంటే 4 ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, 5 ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, 6 ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ వచ్చిందా రాలేదు, 7 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చిందా రాలేదు. అంటే ఇట్లా క్యాన్సల్ కాగా ఇవి తీసేయంగా మిగిలిపోయినటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 2 3. మరి ఈ 6 7 రాయం ఎందుకు, ఏ మైనస్ బి అన్నప్పుడు ఏలో నుంచి బి మొత్తాన్ని తీసేసి ఏలో మిగిలిపోయినవి మాత్రమే రాస్తాం, అంతేగాని బిలో మిగిలిపోయినాయి రాయం మనము. అర్థమైందా? మళ్ళొకసారి చూడండి. ఏ మైనస్ బి అని చేసేటప్పుడు ఏ మైనస్ బి ఈక్వల్స్ 1 2 3 4 5 మైనస్ 4 5 6 7. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ 4 ఇక్కడ వచ్చింది, ఇందులో ఉందా, ఉంది. నెక్స్ట్ 5 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 6 వచ్చిందా, ఇక్కడ 6 ఉంది కానీ ఇక్కడ లేదు, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఇవి ఇంతే. ఇక మొత్తం మనకు ఏలో నుంచి బి తీసేస్తే ఏమైపోయింది 4 5 క్యాన్సిల్ అయిపోయినాయి. క్యాన్సిల్ అయిపోగా ఏమేమి మిగిలిపోయినా 1 2 3. ఇగో ఇదే ఆన్సర్ మనకు. సెట్ ఆఫ్ 1 2 3 అంటే ఏ మైనస్ బి చేస్తే 1 2 3 వచ్చింది. నెక్స్ట్ బి మైనస్ ఏ చేద్దాం. బి మైనస్ ఏ అంటే ఏమొచ్చింది మనకు 4 5 6 7. ఫస్ట్ బి సెట్, తర్వాత మైనస్ పెట్టేసి తర్వాత ఏ సెట్ రాయాలి. ఫస్ట్ బి సెట్ రాయాలి, తర్వాత ఏ సెట్ రాయాలి. ఓకే ఫస్ట్ బి సెట్ తర్వాత ఏ సెట్ రాసేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనము, ఇక్కడ చూడండి నేను క్లియర్గా చేస్తున్న సైడ్కు క్లియర్గా రాస్తా చూడండి. సో ఇక్కడ బి మైనస్ ఏ అన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ బీ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాయాలి. మరి బీ సెట్లో ఏమేమి ఉన్నాయి, బీ సెట్లో 4 5 6 7 ఉంది. బీ సెట్లో మనకు 4 5 6 7 ఉంది. నెక్స్ట్ మైనస్ అని రాసి నెక్స్ట్ ఏ సెట్లో ఏమేమి ఉన్నాయో రాద్దాం. ఏ సెట్లో 1 2 3 4 5. ఏ సెట్లో మనకు 1 2 3 4 5 ఉంది ఏ సెట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, బి మైనస్ ఏ కదా, బి మైనస్ ఏ అంటే ఫస్ట్ బి రాసినాం, తర్వాత ఏ రాసినాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏం చేయాలి, ఈ రెండిట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయో అవి క్యాన్సల్ చేసేయాలి. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, క్యాన్సల్, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, క్యాన్సల్. ఇంకేదైనా ఉందా, 6 ఇక్కడ ఉంది కానీ ఇందులో ఉందా, లేదు. 7 ఇందులో ఉంది కానీ ఇందులో ఉందా, లేదు. కాబట్టి ఇట్లా క్యాన్సల్ అయ్యాక ఫస్ట్ సెట్లో ఏవైతే మిగిలిపోయినాయో అవి మాత్రమే రాయాలి. ఆన్సర్ ఏమొస్తుంది, ఫస్ట్ సెట్లో ఏమేమి మిగిలిపోయినాయి, 6 మిగిలిపోయింది, 7 మిగిలిపోయింది. ఇదే ఆన్సర్. ఓకే రైట్. ఇక్కడ 1 2 3 మిగిలిపోయినాయి సెకండ్ సెట్లో, కానీ మనం సెకండ్ సెట్లో మిగిలిపోయినటువంటి ఎలిమెంట్స్ ఇక్కడ రాయం. ఓన్లీ క్యాన్సల్ కాగా ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. ఓకే
రైట్. ఓకే, అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది మనకు బి మైనస్ ఏ అంటే 6,7. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఏ మైనస్ బి అంటే 1 2 3 వచ్చింది, బి మైనస్ ఏ అంటే 6,7 వచ్చింది. కాబట్టి మనకు ఏ మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. ఇవి రెండింటికి సేమ్ ఆన్సర్లు రాలేదు. ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి సేమ్ ఆన్సర్లు రాలేదు కాబట్టి సో ఏ మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ అని రాస్తాం. ఓకే, రైట్. సేమ్ అట్లాగే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ వి ఈక్వల్స్ టు ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు, ఏఈఐఓయు ఇది వి అనే సెట్. నెక్స్ట్ బి అనే సెట్లో ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్, అండ్ బి ఈక్వల్స్ టు ఏ కామా ఐ కామా కే కామా యు, ఏఐకేయు. ఫైండ్ వి మైనస్ బి అండ్ బి మైనస్ వి. ఫైండ్ వి మైనస్ బి అండ్ బి మైనస్ వి. ఇది చేద్దాం మనం, ఇది చేద్దాం. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే వి మైనస్ బి చేద్దాం. వి మైనస్ బి ఈక్వల్స్ టు వి అంటే ఏముంది, ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు ఉంది. నెక్స్ట్ బి అంటే ఏ కామా ఐ కామా కే కామా యు ఉంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ క్యాన్సిల్ చేసేయాలి. ఏ ఇందులో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ ఈ ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. ఐ ఇక్కడ ఉంది కాబట్టి క్యాన్సల్. నెక్స్ట్ కే లేదు, నెక్స్ట్ ఓ లేదు, యు ఉందా, ఇక్కడ ఉంది చూడండి, యు ఇక్కడ ఉంది కాబట్టి క్యాన్సల్. ఇట్లా క్యాన్సల్ చేయంగా విలో ఇంకేమన్నా మిగిలిపోయినాయా అంటే ఈ మిగిలిపోయింది, అట్లాగే ఓ మిగిలిపోయింది. కాబట్టి ఇదే ఆన్సర్. ఇక్కడ మనకు కే మిగిలిపోయింది కానీ ఇందులో రాయము, ఎందుకు, ఫస్ట్ సెట్లో మిగిలిపోయినటువంటి ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ బి మైనస్ వి చేద్దాం. బి మైనస్ వి అంటే ఏమొస్తుంది, ఫస్ట్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏ కామా ఐ కామా కే కామా యు ఇది. నెక్స్ట్ మైనస్ వి రాయాలి. వి అంటే ఏ ఈ ఐ ఓ యు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏ ఇందులో ఉంది కాబట్టి క్యాన్సల్ చేసేసినాం. ఐ ఇందులో ఉంది కాబట్టి క్యాన్సల్ చేసేసినాం. ఇప్పుడు ఇంతే, ఇక యు ఇక్కడ ఉంది. ఓకే, యు కూడా క్యాన్సల్ చేసేసినాం. ఇట్లా క్యాన్సల్ చేయగా మనకు ఈ ఫస్ట్ సెట్లో ఏమేమి మిగిలిపోయినాయో అవి రాయాలి. ఏం మిగిలిపోయింది, ఒక కేనే మిగిలిపోయింది. ఇందులో ఈ మిగిలిపోయింది, అయినా కూడా ఇక్కడ మనం రాయకుండా ఓన్లీ కేనే రాస్తాం. ఓకే, ఎందుకు, ఫస్ట్ సెట్లో మిగిలిపోయినటువంటి ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఓకే, రైట్. అదే ఆన్సర్ ఇక్కడ చూడండి, ఇక్కడ చేసినాం. వి మైనస్ బి అంటే ఏఈఐఓయు మైనస్ ఏఐకేయు. నెక్స్ట్ ఇక్కడ ఏ క్యాన్సిల్ చేయాలి, ఐ క్యాన్సిల్ చేయాలి, నెక్స్ట్ యు క్యాన్సిల్ చేయాలి. ఇంకేమేమి మిగిలిపోయినాయి మనకు, ఏ ఉన్ను ఓ మిగిలిపోయింది, ఈ ఉన్ను ఓ, సో ఈ ఓ. ఓకే, సేమ్ అట్లాగే బి మైనస్ వి. రైట్. Next, try these problems. In this, the first question is A equals to set of quadrilaterals. Set of quadrilaterals. Quadrilaterals అంటే ఏమైతాయి, 4 sides ఉన్నటువంటి క్లోజ్డ్ డయాగ్రామ్ని మనము క్వాడ్రిలేటరల్ అని అంటాం. 4 సైడ్లు ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్ని మనము క్వాడ్రిలేటరల్ అని అంటాం. అంటే 4 సైడ్స్ ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి మనకు, స్క్వేర్ ఉంటుంది, స్క్వేరు, రెక్టాంగిల్, ప్యారలోగ్రామ్, ట్రెపీజియం, రాంబస్, ఇవన్నీ కూడా మనకు క్వాడ్రిలేటరల్సే. రైట్. నెక్స్ట్ బి ఈక్వల్స్ ఏముంది, ఇక్కడ స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియము, రాంబస్ అని ఉంది. ఓకే, ఇవి 2 సెట్స్ ఇచ్చిండు. 2 సెట్స్ ఇచ్చి క్వశ్చన్స్ ఏమని ఇచ్చిండు, స్టేట్ వెదర్ ఏ సబ్సెట్ బి ఆర్ బి సబ్సెట్ ఏ. ఏ సబ్సెట్ బి అవుతుందా లేకపోతే బి సబ్సెట్ ఏ అవుతుందా, అంటే ఏలో ఉన్నది ప్రతిదీ బిలో ఉందా లేదా బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉందా చెక్ చేసి రాయండి అంటుండు. జస్టిఫై యువర్ ఆన్సర్, ఎందుకు అట్లా అవుతుందో రాయండి అంటుండు, అంటే ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. రైట్. ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చనే రాసిద్దాం. ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అని ఇచ్చిండు. ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. మరి సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అంటే దీని అర్థం ఏంటిది, ఇట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు ఇందులో ఏమేమి వస్తాయో అవన్నీ రాద్దాం.
క్వాడ్రేటరల్ సెట్ అని అంటే ఇందులో క్వాడ్రేటర్స్ ఏమున్నాయి, స్క్వేర్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది, ట్రెపీజియం ఉంటుంది, రాంబస్ ఉంటుంది, ప్యారలలోగ్రామ్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్వాడ్రేటరల్ సెట్. కాబట్టి ఏ ఈక్వల్స్ టు ఇగో ఇది సెట్ రాసేసింది. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండు, స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియము, రాంబస్. బి ఈక్వల్స్ టు స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియము, రాంబస్. ఓకే, అసలు ఫస్ట్ మనం ఏమేమి ఉన్నాయో చెక్ చేసి రాసుకోవాలి. సెట్ ఆఫ్ క్వాడ్రేటర్స్ అంటే ఏముంటాయో మనకు చూడగానే ఇట్లా డైరెక్ట్ ఇవ్వలేదు, అది మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సెట్ ఆఫ్ క్వాడ్రేటర్స్ అంటే క్వాడ్రేటర్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాసేయాలి. స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియము, రాంబస్, ప్యారలలోగ్రామ్ రాసేసినాం. నెక్స్ట్ బి అంటే సెట్ ఆల్రెడీ ఇచ్చేసిండు క్వశ్చన్లోనే. ఇప్పుడు ఏం చేయాలి, ఏ సబ్సెట్ బి అవుతుందా, బి సబ్సెట్ ఏ అవుతుందో చెక్ చేస్తాం. ఏ అంటే ఎంత, ఇగో ఇవన్నీ ఉన్నాయి. సో ఏలో ఉన్న ప్రతిదీ బిలో ఉందా, ఉంటే ఏ సబ్సెట్ బి, ఇది కరెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉందా, అట్లా ఉంటే బి సబ్సెట్ ఏ అవుతుంది. మరి చూడండి ఒకసారి, ఏలో ఉన్న ప్రతిదీ బిలో ఉందా, లేకపోతే బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉందా. ఏలో ఏముంది, స్క్వేర్ ఉంది, ఓకే రైట్, స్క్వేర్ ఉంది. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, ఓకే. ఇక్కడ ట్రెపీజియం ఉంది, ఇక్కడ ట్రెపీజియం ఉంది, ఓకే. ఇక్కడ రాంబస్ ఉంది, ఇక్కడ రాంబస్ ఉంది, ఓకే. అంటే ఏలో ప్యారలలోగ్రామ్ ఉంది, మరి బిలో ఉందా, లేదు. ఏలో ప్యారలలోగ్రామ్ ఉంది, బిలో ఉందా, లేదు. లేదు కాబట్టి ఇక్కడ ఏ నాట్ సబ్సెట్ బి, ఏ సబ్సెట్ బి కాదు, ఏ సబ్సెట్ బి అనేది కాదు, ఏ నాట్ సబ్సెట్ బి అవుతుంది. అంటే మరి బి సబ్సెట్ ఏ అవుతుందా చెక్ చేద్దాం. బి సబ్సెట్ ఏ అంటే అర్థం ఏంటిది, బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉండాలి. బి సబ్సెట్ ఏ అంటే బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉండాలి. బిలో ఏముంది, స్క్వేర్ ఉంది, ఇందుందా, ఓకే రైట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, ఇందులో కూడా రెక్టాంగిల్ ఉంది. ఇక్కడ ట్రెపీజియం ఉంది, ఇక్కడ ట్రెపీజియం ఉంది, ఇక్కడ రాంబస్ ఉంది, ఇక్కడ రాంబస్ ఉంది. ఇక్కడ అయిపోయినాయి, ఇక బిలో ఉన్న ఎలిమెంట్స్ అయిపోయినాయి. అంటే బిలో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఏలో ఉంది. బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉంది కాబట్టి ఇప్పుడు బి సబ్సెట్ ఏ కరెక్ట్ అవుతుంది. ఓకే రైట్. సో బి సబ్సెట్ ఏ బికాస్ ఏ ఈజ్ హ్యావింగ్ ఎలిమెంట్స్ మోర్ దాన్ బి. అంటే ఏలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండి బిలో తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండి బిలో తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్లాగే బిలో ఉన్న ప్రతిదీ కూడా ఏలో ఉంది కాబట్టి బి సబ్సెట్ ఏ అవుతుంది, కానీ ఏ సబ్సెట్ బి కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఏ కమా బి కమా సి కమా డి, హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ ఏ హ్యావ్? హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ ఏ హ్యావ్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఏబిసిడి అని ఇచ్చేసిండు. ఏ ఈక్వల్స్ టు ఏబిసిడి అని ఇచ్చి దీనికి ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చో ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు. ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చో ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు. మరి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని అంటే, ఇక్కడ చూడండి, గివెన్ దట్ ఏ ఈక్వల్స్ టు ఏబిసిడి, సో నంబర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 4. మరి నంబర్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటిది, ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇక్కడ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో 1 2 3 4, ఏబిసిడి అంటే 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం. సో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఏ, దీన్ని ఏమని చదువుతాము, నంబర్ ఆఫ్ ఏ. నంబర్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటిది, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ నంబర్. సో నంబర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎంత, 4. ఓకే, ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 4 అయింది. రైట్. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ఏ సెట్ విచ్ ఈస్ హ్యావింగ్ n ఎలిమెంట్స్ ఈజ్ 2 power n. ఇది ఫార్ములా అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు n ఎలిమెంట్స్ ఉంటే ఆన్సర్ ఎంత, 2 power n. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, 2 power n సబ్సెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఏ ఈక్వల్స్ టు 1 కామా 2 అని అనుకుందాం. ఇవి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఏలో మనకు 1 కామా 3 ఉంది అనుకుందాం. 1 కామా 3 అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ఎంత, 2 అని రాయొచ్చు. మరి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయంటే 2 power 2 అన్నట్లు. అంటే ఆన్సర్ ఎంత, 4. 2 power 2 ఆన్సర్ 4 వస్తుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది 2 power n గా రాయాలి. 2 power n గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే 2 power n, 3 ఎలిమెంట్స్ ఉంటే 2 power 3, 4 ఎలిమెంట్స్ ఉంటే 2 power 4, 4 ఎలిమెంట్స్ ఉంటే 2 power 4, 5 ఎలిమెంట్స్ ఉంటే 2 power 5, 3 ఎలిమెంట్స్ ఉంటే 2 power 3.
ఓకే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది నంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఓకే రైట్, ఇక్కడ చూడండి అదే రాస్తున్నాం. 2 power n is ఫార్ములా. హియర్ n ఈక్వల్స్ టు 4. హియర్ n అంటే ఎంత, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత, 4 కదా, n ఈక్వల్స్ టు 4. సో నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ 2 power 4. మరి 2 power 4 అంటే ఎంత, ఆన్సరు 16. 2 power 4 అంటే ఆన్సరు 16. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అట్లా చేస్తే మనకు ఆన్సర్ 16 వస్తుంది. ఓకే, సో ద ఆన్సర్ ఏంటి మరి, 16 అనేటువంటిది ఏ ఆప్షను, ఇగో సి ఆప్షన్ కదా, కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. ఓకే రైట్. Next problem. P is the set of factors of 5, Q is the set of factors of 25, and R is the set of factors of 125. So which one of the following is false అని రాసిండు. అంటే దీని అర్థమేంటి, అసలు మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, P is the set of factors of 5. P is the set of factors of 5 అంటే 5కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్. 5కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి ఉంటాయి, P ఈక్వల్స్ టు 5కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ చూడండి ఏం రాస్తున్నామో, ఇగో హియర్ P ఈక్వల్స్ టు 1, 5. 5కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, అంటే P ఈక్వల్స్ టు 1, 5. తర్వాత Q ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. 25కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి వస్తాయి, 1 వస్తుంది, 5 వస్తుంది, 25 వస్తుంది. ఓకే, 25 అనేది 1 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, 25 టేబుల్ వస్తుంది, అంతే, ఇంకా ఏ టేబుల్లో కూడా రాదు. ఓకే రైట్. నెక్స్ట్ అట్లాగే R ఈజ్ సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 125. 125 ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, 25 టేబుల్ వస్తుంది, అట్లాగే 125 టేబుల్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని, ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వీటిని మనము సెట్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఈ స్టేట్మెంట్స్ని మనము సెట్ లాగా కన్వర్ట్ చేసుకున్నాం ఈ విధంగా. రైట్, ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చెక్ చేస్తే మనకు P సబ్సెట్ Q అవుతుంది. అంటే Pలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ Qలో ఉంది, అట్లాగే Pలో ఉన్న ప్రతి ఎలిమెంటు Rలో ఉంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ Pలో 1, 5 ఉంటే ఈ 1, 5 Qలో ఉంది, 1, 5 Rలో ఉంది. అంటే Pలో ఉన్న ప్రతి ఎలిమెంటు Qలో ఉంది కాబట్టి P సబ్సెట్ Q, అట్లాగే Pలో ఉన్న ప్రతి ఎలిమెంటు Rలో ఉంది కాబట్టి P సబ్సెట్ R అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు మరి, Q గురించి రాస్తే క్యూలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఆర్లో ఉంది. క్యూలో ఏమేమి ఉంది, 1, 5, 25 ఉంది. ఆ క్యూలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఆర్లో ఉంది కాబట్టి ఇక్కడ క్యూ సబ్సెట్ ఆర్ అని కూడా రాయొచ్చు. ఓకే, అంటే పీ సబ్సెట్ క్యూ అయింది, కరెక్టే. నెక్స్ట్ ఏముంది, క్యూ సబ్సెట్ ఆర్ అయింది, కరెక్టే. నెక్స్ట్ పీ సబ్సెట్ ఆర్ కూడా కరెక్టే. మరి ఆర్ సబ్సెట్ పీ అవుతుందా, అంటే చెక్ చేయండి. మరి ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంటు పీలో ఉందా, అంటే చెక్ చేయండి. 1, 5 ఉంది, కానీ 25, 125 అనేటువంటిది పీలో లేదు కాబట్టి ఆర్ సబ్సెట్ పీ అనేది తప్పు. ఇది ఆర్ నాట్ సబ్సెట్ పీ, ఇది ఫాల్స్. కాబట్టి ఆన్సర్ ఏది మనకు, ఫాల్స్ ఏదో రాయమంటుందంటే ఆప్షన్ సి కరెక్ట్. ఓకే రైట్, ఇదంతా చేస్తేనే మనకు అది వస్తుంది. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ఫాల్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, లెట్ ఏ ఈక్వల్స్ టు 2, 5, 6, 8 అండ్ బి ఈక్వల్స్ టు 5, 7, 9, 1 అని ఇచ్చేసిండు. ఫైండ్ ఏ యూనియన్ బి. ఈ ప్రాబ్లం చేద్దాం, మనము సైడ్కు చేద్దాం, ఎట్లా చేయాలనో ప్రాక్టీస్ అవుతుంది. సో ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ దట్ అని చెప్పేసి ఇచ్చినటువంటి సెట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రాయాలి. ఇక్కడ రాసినట్లుగా ఇక్కడ రాస్తున్నాం కదా. వీ హ్యావ్ ఏ ఈక్వల్స్ టు 2, 5, 6, 8 అండ్ బి ఈక్వల్స్ టు 5, 7, 9, 1 ఇట్లా రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ సెట్ రాయాలి. ఏ సెట్లో ఏమేమి ఉన్నాయి మనకి ఎలిమెంట్స్, 2, 5, 6, 8. ఏలో మనకు 2, 5, 6, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి, యూనియన్ సింబల్ రాయాలి. యూనియన్ చేస్తున్నాం కాబట్టి యూనియన్ సింబల్ రాసేస్తాం. నెక్స్ట్ బి సెట్ రాయాలి. బి సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 5, 7, 9, 1. 5, 7, 9, 1. 5, 7, 9, 1 ఇది బి సెట్ రాసేస్తున్నాం. ఓకే రైట్.
ఏ సెట్ రాసి యూనియన్ సింబల్ పెట్టేసి బి సెట్లో ఏమేమి ఉన్నాయో అవి రాసేస్తున్నాం. మనం ఏమనుకున్నాం, యూనియన్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసేయాలి. ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాద్దాం. 2, 5, 6, 8. ఓకే రైట్. ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసేసినాం. ఇప్పుడు సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 5, 7, 9, 1 ఉంది కదా. ఇక్కడ 5 అని రాయొద్దు మళ్ళీ. ఎందుకు, ఆల్రెడీ 5 ఇక్కడ వచ్చింది. 5 ఇక్కడ వచ్చింది కాబట్టి రిపీట్ చేయొద్దు. ఇట్లా 5 రాయొద్దు మనం ఇక్కడ. ఓకే రైట్. ఓకే 5 రాయొద్దు. నెక్స్ట్ 5 తర్వాత ఏముంది, 7 ఉంది. 7 మరి 7 రాస్తున్నాయి, ఎందుకు, మనకు రాలేదు, 7 రాలేదు కాబట్టి 7 రాసేస్తాం. 9 రాయాలి, 9 కూడా రాలేదు కాబట్టి 9 రాసేస్తున్నాం. 1 కూడా రాలేదు కాబట్టి 1 కూడా రాసేస్తున్నాం. ఓకే రైట్. అంటే ఈ విధంగా మనకు 5 ఒకటి రిపీట్ అయింది కాబట్టి 5 ఒకటేసారి రాస్తాం. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి 5 మళ్ళీ ఇక్కడ 5 రాయలేదు. ఓకే రైట్. అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి, దాని తర్వాత సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి. ఒకవేళ రిపీట్ అయితే మాత్రము ఒకటేసారి రాయాలి, మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఓకే రైట్. ఓకే ఈ విధంగా రాస్తున్నాం. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఏ ఈక్వల్స్ టు సెట్, బి ఈక్వల్స్ టు సెట్, ఈ విధంగా డిఫైన్ చేసిన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, షో దట్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఏ అని ప్రూవ్ చేయాలి. ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఏ అని ప్రూవ్ చేయాలి. నేను ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఏ యూనియన్ బి రాయాలి. ఇట్లా ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఇక నేను ఏ యూనియన్ బి రాస్తున్నా. ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఏం రాయాలి, ఫస్ట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని రాయాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు రాయాలి. నెక్స్ట్ యూనియన్ పెట్టేసి బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయాలి. బిలో ఏమేమి ఉన్నాయి, ఏ కామా ఐ కామా యు, ఇది బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాయాలి. ఇవన్నీ రాసేయాలి. అంటే ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా ఈ మొత్తం రాసేసినాం. మొత్తం రాసిన తర్వాత ఇప్పుడు బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. మరి బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఇక్కడ ఏముంది, ఏ ఉంది కదా. ఏ ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి ఏ రాయము. నెక్స్ట్ ఐ ఇక్కడ ఉంది, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది, ఇక్కడ రాసేసినాం కాబట్టి ఐ కూడా రాయము. నెక్స్ట్ యు ఇక్కడ ఉంది, ఇది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇది కూడా రాయము. అంటే ఏదైనా రాయాల్సిన అవసరం ఉందా, బీ సెట్ నుంచి ఏది లేదు కాబట్టి ఇది ఇక్కడికే క్లోజ్ చేసేస్తాం. ఓకే రైట్. ఇది మనకు ఆన్సర్. ఈ విధంగా రాస్తున్నాం. ఫస్ట్ ఇచ్చిన సెట్స్ రాయాలి, తర్వాత ఏ యూనియన్ బి అంటే ఫస్ట్ ఏ యూనియన్ తర్వాత బి సెట్ రాయాలి. సో ఫస్ట్ ఇట్లా ఏ యూనియన్ బి అంటే రెండిట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం రాసేస్తాం. ఏదైనా రిపీట్ అయితే ఆ రిపీట్ అయినటువంటి ఎలిమెంట్ ఒకటేసారి వచ్చేలాగా చూస్తాం. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చిన తర్వాత ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు అంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఏంటిది, ఏనే కదా. కాబట్టి అది తీసేసి ఈ ప్లేస్లో మనము ఈక్వల్స్ టు ఏ అని రాయొచ్చు. సో అంటే మనకు దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఏ వచ్చేసింది. ఓకే రైట్. సో ఈ విధంగా మీరు థర్డ్ ప్రాబ్లం చూసుకోండి. ఒకసారి థర్డ్ ప్రాబ్లం చూడండి, ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకుందాం. థర్డ్ ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ అట్లాగే ఫోర్త్ ప్రాబ్లం కూడా ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ రాస్తాం. రెండిట్లో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఇగో 2 సెట్స్ రాసినాం, ఇచ్చినటువంటి సెట్స్. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అవి ఏమేమి ఉన్నాయో ఇక్కడ క్లియర్గా రాసేసినాం. ఏ రాసి తర్వాత ఇంటర్సెక్షన్ పెట్టేసి బి సెట్ రాసినాం. ఇక్కడ రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ మాత్రమే రాయాలని చెప్తున్నా. రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ అంటే ఏంటి, మనకు ఏమేమి ఉన్నాయి, 7 రిపీట్ అయింది, 8 రిపీట్ అయింది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, 7, 8 ఇంతే. ఓకే రైట్. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్, రెండిట్లో వచ్చినటువంటి ఎలిమెంట్స్ రాయాలి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం.
ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసినాం ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. రెండు సెట్స్ ఇచ్చిండు, ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు ఏ సెట్ బి సెట్ ఇచ్చేసిండు. ఇప్పుడు ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇచ్చిన రెండు సెట్స్ తీసుకుంటున్నాం, గివెన్ దట్ ఏ సెట్ అండ్ బి సెట్, ఏ సెట్ బి సెట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏ మైనస్ బి రాయాలి. సో ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ సెట్ రాయాలి, మైనస్ సింబల్ పెట్టేసి తర్వాత బి సెట్ రాయాలి. సో ఇట్లా రాసిన తర్వాత మనం ఏం చేయాలి? రెండిట్లో సేమ్ వచ్చినటువంటి ఎలిమెంట్స్ను తీసేద్దాం. అంటే ఇట్లా కొట్టేయద్దు, మన ఐడియా కోసం చెప్తున్నా. ఇది 4 4 క్యాన్సిల్ అయిపోతే 5 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇట్లా క్యాన్సిల్ కాగా మళ్ళీ మనకి ఏముంది? 1 2 3 ఫస్ట్ సెట్లో ఏమేమి మిగిలిపోయినాయో అవి మాత్రమే రాయాలి. 1 2 3 ఇక్కడ 6 7 మిగిలిపోయినాయి కానీ ఇవి రాయం మనం. 6 7 మిగిలిపోయినా కూడా అవి రాయము. రైట్, అర్థమైంది కదా క్లియర్గా? ఇది. సో ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 1 2 3. నెక్స్ట్ అట్లాగే బి మైనస్ ఏ చూద్దాం. బి మైనస్ ఏ అంటే ఫస్ట్ బి సెట్ రాయాలి, మైనస్ రాసి తర్వాత ఏ సెట్ రాస్తున్నాం. ఓకే రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇగో 4 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. 5 ఇక్కడ వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తున్నాం. క్యాన్సిల్ అయ్యాక మనకు ఈ ఫస్ట్ సెట్లో ఏమేమి మిగిలిపోయినాయి? 6 7 మిగిలిపోయినాయి కదా. సో ఇక్కడ ఆన్సర్ మనకు 6 7 వచ్చింది. ఇక్కడ మనకు ఇవి మిగిలిపోయినాయి 4 5 1 2 3 మిగిలిపోయినా కూడా ఇక్కడ రాయలేదు. ఎందుకు రాయలేదు అని అంటే మనం ఫస్ట్ సెట్లో మిగిలిపోయినాయి మాత్రమే రాస్తాం. ఇవి రెండు క్యాన్సిల్ కాగా ఫస్ట్ సెట్లో ఏమైతే మిగిలిపోయినాయో అవి మాత్రమే ఇక్కడ రాయాలి. ఓకే, ఇదే మనకు క్లియర్గా ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇక్కడ చదువుకోండి. రైట్, ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఎందుకోసం రాసినామో ఇక్కడ చదువుకోండి ఇది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బికి వచ్చిన ఆన్సర్ బి మైనస్ ఏకు రాలేదు. సో ఇక్కడ ఏ మైనస్ బి 1 2 3 వచ్చింది, బి మైనస్ ఏ అంటే 6 7 వచ్చింది. కాబట్టి ఏ మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. ఓకే రైట్. సో లెట్ us stop here. Then exercise 2.2. okay right.